ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి దయదాలు ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం ఈ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, అలాగే సహోదరులందరూ ఏకదాటిగా ఒకే విశ్వాసంతో జీవితాలు గడిపేటట్లుగా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయట్లో మనమందరం ఈ రీతిగా కూడి వచ్చిన్నాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క గ్రంథం నుండి సంగతులు ఆలోచించేద్దాం. గ్రంథం నుంచి మనం ఏం ఆలోచన చేయబోతున్నామంటే, ప్రేమలో అభివృద్ధి చెందుట అనే విషయాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనంలో ప్రాముఖ్యంగా ఈ విధంగా రాయబడింది. ఆయన సదుకాయ నోరు మూయించునని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిను. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగి అందుకైనా పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలనేది మొట్టమొదటిది. ఇది ముఖ్యమైనది మొదటిది. రెండో సంగతి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే అని చెప్పేసి మాట్లాడేసి రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఇక్కడ దాగి ఉన్నాయి. ఒకటి దేవుని ప్రేమించడం, అలాగే దేవుని పోలికలో ఉన్నటువంటి నరుణ్ణి ప్రేమించడం అనే ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు రెండు ఉన్నాయి. అది కూడా రెండో ఆజ్ఞ కూడా మొదటి ఆజ్ఞ లాంటిదే అనే సమాచారం మాట్లాడేసి, దేవుని ప్రేమించాలట. దేవుని పోలికలో నిర్మించబడినటువంటి మనిషిని ప్రేమించాలని దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. కారణం ఏంటంటే, ప్రేమ అనేది అది దేవుని స్వభావం అయింది. దేవుని స్వభావం అయినటువంటి కారణాన దేవుడు మనుషుల్ని ప్రేమ స్వరూపులుగా నిర్మాణం చేసినట్టుగా మాట్లాడేసేసాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపం కలిగిన వాడై ఉంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారంటావు? దేవుడు ప్రేమమయుడైతే తన స్వరూపంలో తన పోలికలో మనుషులు నిర్మాణం చేస్తే మరి మనుషులు ఏమై ఉన్నారు? మనుషుల్లో ప్రేమ ఉందా లేదా ద్వేషం ఉందా? ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం మనందరూ తెలిసినట్టుగా దేవుడు మాట్లాడుతూ మన స్వరూపంలో మన పోలికలో నిర్మాణం చేద్దాం. ప్రత్యేకంగా దేవుడి స్వరూపంలో నిర్మాణం చేయబడిన నరుడు దేవుడు ప్రేమ స్వరూపమైనట్టుగా మనుషులు కూడా ప్రేమ స్వరూపులై ఉండాలి. కానీ మనలో ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? దేవుడైతే ప్రేమ ఉందన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరు ప్రేమించే స్వభావం ఉంది? యేసు ప్రభు వారు కూడా ప్రేమ స్వరూపం అన్నట్టుగా మాట్లాడుతుంది గ్రంథం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారిలో ఏముంది? ప్రేమ ఉంది. ఎందుకంటే మన స్వరూపం మన పోలికలు అన్నప్పుడు దేవుడు ప్రేమమయుడు. అదే స్వరూపంలో ఉన్న క్రీస్తు ప్రభు వారు కూడా ప్రేమమయుడు. అదే స్వరూపంలో పుట్టినటువంటి నీవు నేను నిజంగా ప్రేమ ధరించుకుని ఉన్నామా లేకపోతే ద్వేషంతో ఉన్నామా? ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం.
మనం ప్రార్థన పోతుంటాము, ఆరాధన చేస్తుంటాము, గ్రంథాన్ని చదువుతుంటాము, గ్రంథాన్ని అనేకులకు ప్రకటిస్తుంటుంటాము. అలాగే ప్రత్యేకంగా ఒకే ప్రేమ కలిగినట్టుగా దేవుడి సముఖానికి కూడా వస్తుంటుంటాం. నిజంగా ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? ఇంతకు దేవుడి స్వరూపమే ఉందా మనలో, లేకపోతే అపవాది స్వరూపం ఉందా మనలో? దేవుడు పుట్టించేటప్పుడు మాత్రం ప్రేమతోనే పుట్టించేశాడు. కానీ ఇప్పుడు ఈ వయసులో ఉన్నాం, ఇంతకు మనలో ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? భర్త మీద ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? భార్య మీద ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? ప్రార్థన దగ్గర ప్రశ్నలు అయితే ప్రేమ ఉన్నట్టుగా ఉంటాడు, ఇంటికి పోతే ప్రేమ అక్కడక్కడే కనపడిపోయింది. భర్త ఏదైనా అన్నాడు అనుకో, పొయ్యిలో పొలాలు పెట్టుకుని తీసుకుంటా, ఇది ఎరగదు కానీ ఇరిగితప్పుడు అర్థమవుతుందా? అదే అప్పుడు ఎరగదు, అది అసలు ఇరిగితే ఎరగదు, కానీ ఆయన తిట్టినందుకు ఇరిగిద్ది. తిట్టుకుంటూ ఇరుస్తుంది కాబట్టి ఏముంది? ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? ఆలోచన చేయాలి. గ్రంథంలో మొట్టమొదటిగా గ్రంథం నుంచి ఆలోచన చేస్తా. 2 ప్రేమల గురించి మాట్లాడాడు. ఒకటి దేవుని ప్రేమించడం, 2 మనుషులను ప్రేమించడం. 2 సంగతులు మాట్లాడాడు. మొట్టమొదటిగా మనం ఏం ఆలోచన చేస్తామంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి, దేవుని ప్రేమించడం అంటే ఏంటి అనే సంగతి ఆలోచన చేస్తాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నీవు నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. మొట్టమొదటిగా దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను పాటించడం అనే సమాచారం మాట్లాడేశాడు. దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా నాకు దేవుడికి ఎంత ప్రేమ ఉందో అన్నా అది దేవుడు తను ప్రేమించినట్టుగా అంగీకరించట్లేదు అన్నాడు. కాబట్టి ఈనాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామనే సంగతి మనం ప్రాముఖ్యంగా ఆలోచించాలి. దేవుని ఆజ్ఞలు పాటించడము ప్రాముఖ్యంగా గ్రంథంలో ఈ విధంగా మాట్లాడాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం, పరమందున దేవుడు సౌలుకి అమాలేకీయులని సంపూర్ణంగా నిర్మూలన చేయాలి. పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, వారికి కలిగినటువంటి జీవరాశులు వాటన్నిటినీ నాశనం చేయమని చెప్పేసి మాట్లాడు. కానీ సౌలు అలాగా నిర్మూలన చేయకుండా దేవుని మాటను పక్కన పెట్టినట్టుగా మాట్లాడేసేసాడు. చూడండి అక్కడ మాట్లాడేసిన మాట. గ్రంథం నుంచి జాగ్రత్తగా ఆలోచించాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను సంతోషించున. ఆలోచించు. కాబట్టి బలి కంటే దేవుని మాట వినటం ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆజ్ఞను పాటించడం వలన దేవుని ప్రేమ, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు దాంట్లో దాగి. ఇంతకీ సౌలు చేసినటువంటి పొరపాటు ఏంటి? దేవుని మాట జవదడ్డాడు అంటే ఏంటి దాని అర్థం? ఏం చేశాడో వాస్తవానికి అమాలేకీయులని సంపూర్ణంగా నిర్మూలించాడు. ఇంతకు అమాలేకీయులు ఏం చేశారు దేవుని ఎదుట? అమాలేకీయులు ఏం చేశారు? ఒకసారి గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మాట్లాడబడింది. రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరమునకు నింపెదనని చెప్పాను. కాబట్టి ఎందుకు అమాలేకులంటే ఒక విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళేటువంటి మార్గంలో అమాలేకీయులు అడ్డం వస్తుంటుంటారు. ఎవరికి? దేవుని పిల్లలైన ఇశ్రాయేలుకి అడ్డం వస్తున్నారు.
కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేతును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించు. అమాలేకుల పేరు భూమి కింద, భూమి మీద, ఆకాశం కింద ఉండకూడదు, సమూలంగా నాశనం చేయాలి అని చెప్పేసి ప్రాముఖ్యంగా ఆజ్ఞ జారీ. దాన్ని మోషకు కూడా వివరించి చెప్పాను 15వ వచనంలో. అటు తర్వాత మోషతో ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అమాలేకీయుల తమ చేతిని యెహోవా సింహాసనకు విరోధంగా ఎత్తిడి గనుక అన్నాడు. ఏం చేశారంట? ఏం చేశారు? అమాలేకీయులు యెహోవా సింహాసనకు విరోధంగా ఎత్తారని చెప్పేసి మాట్లాడు. ఇంతకీ యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా ఎత్తడం ఏంటి? యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా ఎత్తడం ఏంటి? అసలు యెహోవా సింహాసనం ఏముంది, మన తర్వాత దానికి వ్యతిరేకంగా వీళ్ళకి ప్రత్యేకంగా ఎత్తడం ఏంటి? ఏమన్నాడో తెలుసా? అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తారు అని చెప్పేసి మాట్లాడు. ఎత్తిన కారణాన దేవునికి ఎంత కోపం ఉందంటే ప్రాముఖ్యంగా గ్రంథం తెలియజేస్తుంది. 15వ అధ్యాయంలోనే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఈ విధంగా రాయబడింది. 18వ వచనంలో, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయవు. ఎవరు వీళ్ళు? పాపాత్ములు అన్నాడు. పాపాత్ములు దేనికి పాపాత్ములు? దేనికి పాపాత్ములు? యెహోవా సింహాసనానికి విరోధంగా లేపారంటారు తమ చేతుల్ని. గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో, 28వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి, కాబట్టి దేవునికి వారి మీద తీక్షణమైన కోపం ఉంది. కారణం ఏంటంటే యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా వాళ్ళు లేచారు. దేవుని యొక్క మహాకోపం అన్నమాట. పాపాత్మల మీద దేవుని ఉగ్రతను కుమ్మరించాలని దేవుని కోరికని సౌలు మహారాజు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇంతకీ దేవుని కోరిక ఏంటంటే అమాలేకులను అతం చేయాలి. అది ఆ కోరిక లోపల పెట్టుకొని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ కోరికను నెరవేర్చకపోవటం, దేవుని ఆజ్ఞను పర్టికులర్గా పట్టించకపోవటం దేవుడు చేసినటువంటి పాపం, ప్రత్యేకంగా సౌలు చేసిన పాపం. కావున మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ప్రేమిస్తున్నాడు ఆ సౌలు అని అంటే దేవుని ప్రేమిస్తున్నట్టే కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఆజ్ఞ మేరుతున్నాడు, దేవుని కోరికను నెరవేర్చట్లేదని చెప్పేసి మాట్లాడేశాం. ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశకాండంలో 25వ అధ్యాయం క్షమించాలి, సమూయేలు మొదటి గ్రంథం చదువుదాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడబడింది. 31వ వచనం, సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకుల రాజైన అగగును నా దగ్గర తీసుకురండి అని చెప్పారు. అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా, సౌలు చంపలేదు, సమూయేలు నా దగ్గర తీసుకురండి అన్నాడు. కానీ ఏమి ఇబ్బంది లేదు అనుకున్నాడు అగగు. కానీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడంటే అమాలేకుల రాజు నా దగ్గర తీసుకురండి చెప్పాను. అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గతించిపోయినని చెప్పగా, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సొంత లేకుండా చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సొంత లేకపోవునని అతనితో చెప్పి గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగగును తొత్తినీలుగా నరికి. రెండు ప్రాముఖ్యమైన సంగతులు. నిర్గమాకాండంలో ఏమన్నాడంటే యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చెయ్యెత్తినట్టుగా మాట్లాడాడు అమాలేకీయులు. ఈ వచనంలో ఏం చేశాడనంటే తన చెయ్యి దేనికి లేపాడంట? దేనికి లేపాడు? స్త్రీలకు సొంత లేకుండా చేశాడు. ఏం చేసి ఉంటాడంటావు? ఇంతకీ అమాలేకీయులు ఏం చేసి ఉంటారు? దేవునికి అంత తీక్షణమైన కోపం ఏంటి? అమాలేకీయులు పాపాత్ములు అని అన్నాడేంటి? ఆకాశం కింద ఉండకుండా వాళ్ళని తుడిచివేయాలి, అది గ్రంథంలో రాసుకోవటం ఏంటి? ప్రత్యేకంగా సౌలుకి ఆజ్ఞాపించడం ఏంటి? ఆ ఆజ్ఞ దాన్ని జరిగించకపోవటం వలన దేవుడు కోపడటం ఏంటి? దించగా దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుని సౌలు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏం జరిగిందని అంటే పరమదేవుడు
మానవ జాతి పాపముల కొరకు, ప్రక్షాళన కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారిని లోకానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రాముఖ్యంగా నిర్గమకాండంలో ప్రాముఖ్యమైనటువంటి మాట మాట్లాడాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుడు పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంపనల్లని ఎడలా ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపాను. కాబట్టి యాకోబు దేవునికి ఏమై ఉన్నాడంట? జ్యేష్ఠపుత్రుడు. ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళేటువంటి వాడు ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఏంటి దాని అర్థం? యాకోబు దేవునికి జ్యేష్ఠపుత్రుడు. కాబట్టి దాంట్లో ఒక విమోచకుడు దాగున్నాడు ఇశ్రాయేల్ మధ్య. ఒక విమోచకుడు, మానవ జాతి పాపమును ప్రక్షాళన చేసేటువంటి ఒక విమోచకుడు దారిలో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఒక బీజం, అంటే స్త్రీ సంతానము భూమి మీదకి రావాలనేటువంటి పరమదేవుని యొక్క సంకల్పంలో ఏం జరిగిందనంటే, ఈ అమాలేకీయులు ఏం చేశారంటే తమ చేతిని యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా ఎత్తారని చెప్పేసి మాట్లాడేశారు. అంటే ఏం జరుగుతుందంటే, స్త్రీ గర్భంలో నుంచి మెస్సయ్య రావాల్సిన అవసరం ఉన్నటువంటి సమయంలో ఈ అమాలేకీయులు పురుషులను స్త్రీలతో సాంగత్యం చేయకోకుండా, సొంత కలగకోకుండా ఉండేటట్టుగా రాజవంశంలో నుంచి యెహోవా సింహాసనం మీద కూర్చున్నటువంటి మనుషుల మీద తమ చెయ్యెత్తినట్టుగా మాట్లాడేశాడు. ప్రాముఖ్యంగా నా మాట మీకు అర్థమవుతుందా? దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇది గ్రంథం. అంటే ఏంటిదని అర్థం అంటే, పురుషులు స్త్రీలతో సాంగత్యం చేయకోకుండా ఉండేటట్టుగా అమాలేకీయులు యెహోవా సింహాసనం మీద కూర్చోబడి ఉంటే రాజవంశాన్ని ఏం చేశారనమాట? పురుషుల్ని ఇది భయంకరంగా, అందుకే పాపాత్మలు అన్నాడు. దయచేసి నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. స్త్రీలకు సొంత లేకుండా చేయటం అంటే ఎవరు రాకూడదనేది ఆలోచన, అమాలేకీయుల ఆలోచన. మెస్సయ్య రాకూడదు, రక్షకుడు రాకూడదు, విమోచకుడు రాకూడదు, దేవుని యొక్క కుమారుడు రాకూడదు. కాబట్టి అలాంటి సమయంలో ప్రత్యేకంగా పరమదేవుడు సౌలుకి ఆ బాధ్యతను పగించేశాడు. ఇదిగో నా జ్యేష్ఠపుత్రుడు, విమోచకుడు నేను తీసుకురావాలని ఆలోచన చేస్తుంటే ఈ అమాలేకీయులు ఏం చేశారంటే, పురుషులు స్త్రీలతో సాంగత్యం చేయలేనటువంటి విధంగా పురుషుల యొక్క మానాన్ని భంగం చేశారు. అది గ్రంథం చెప్పిన సమాచారం. అంటే వీళ్ళు వాళ్ళతో పాటు సొంతం లేదన్నమాట. సొంతం లేకోకుండా వీరిని ఏం చేశారనమాట? భూమి మీద భయంకరమైన స్థితిని కలుగు చేసేసారు. పరమదేవుడు గ్రంథంలో ఆకాశ కింద అమాలేకులు ఉంటే ఏమైంది? పాపాత్ముల అవునట్టు గ్రంథం పాపాత్ముల్ని అతను చేయనటువంటి కారణాన అంటే ఏం చేస్తున్నాడంటే, ప్రత్యేకంగా దేవుని యొక్క ఆజ్ఞను ఒకరు పాటించడం వల్ల తన కోరికను నెరవేర్చే వారు ఉన్నారు మనుషులు. అలాగే ప్రాముఖ్యంగా దేవుని ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడేసింది కదా. ఈనాడు నువ్వు ప్రార్థనకు రావడం కాదు ముఖ్యం, నువ్వు గ్రంథం చదవటం కాదు ముఖ్యం, అలాగే ఆరాధన చేయడం కాదు ముఖ్యం, దేవుని ఆజ్ఞను పాటించడంలో దాంట్లో ముందు నెలకొందన్నమాట. ఆరాధన చేయటం అనేది దేవుని ఆజ్ఞలో భాగం. కాబట్టి ఆజ్ఞ ప్రామాణికం అన్నాడు. కాబట్టి నువ్వు ఈనాడు ఆజ్ఞను పాటిస్తే దేవుని ప్రేమించినట్టు అన్నాడు. అలాగే దేవుని కోరికను నువ్వు సఫలపరుస్తున్నట్టు అని మాట్లాడేశాడు. కాబట్టి సౌలు దేవుని కోరికను నెరవేర్చలేదు. ఈనాడు దేవుని కోరిక నెరవేర్చాలంటే దేవుడు తన గ్రంథంలో మనుషులైన మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని నువ్వు జరిగించడమే దేవుని ప్రేమించడం అని చెప్పేసి మాట్లాడేశాడు. అందుకు ప్రభుని యేసు లోకంలో జీవితం గడిపేటప్పుడు ప్రాముఖ్యంగా ప్రభుని యేసు గురించి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, అన్నిటికీ కుదురుపాటు కాలం వచ్చునని దేవుడు ఆదురుండి తన పరిశుద్ధులను ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండటం ఆవశ్యకమే. మోషే ఇట్లా నేను ప్రభుని దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. మీరు ఆయన మీతో ఏం చెప్పినానో అన్ని విషయంలో మీరు ఆయన మాట.
ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులతో మాట్లాడుతున్నట్టుగా ఎబ్రిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. తన కుమారుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాటలు ప్రతి ఒక్కరు వినాల్సిన వస్తుంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు అన్నాడు. నిజంగా ప్రభువైన యేసు పట్ల, దేవుని పట్ల ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించాల్సిన వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవైతే గ్రంథంలో 23వ వచనంలో మాట అన్నాడు. యేసు ఒకడు నన్ను ప్రేమించినట్లుగా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించు, మేము వారి యుద్ధకు వచ్చి వారి యుద్ధ నివాసం చేద్దామని చెప్పేసి మాట్లాడేది. నిజంగా దేవుడు నీతో నివాసం చేయాలంటే ఏం జరగాలన్నమాట? ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చాడు, మన ఇంట్లో ఒక రాత్రి ఉన్నాడు అంటే ఎట్లుంటది? ఎట్లుంటది? ఆయన లోపల ఉంటాడు, మనం ఎట్లుంటాం తెలుసా? ఎట్లా నడుపుతుంటాడు? ఎందుకంటే లోపల ఆయన ఉన్నాడు, బయట ఎట్లుండదు అనమాట. ఎందుకని? ఎంతమంది ఊళ్ళో ఎంతమంది అంటే నా ఇంట్లోనే ఉన్నాడు చూసాను. బయటికి టీ పెట్టాలి, పాల ప్యాకెట్ కోసం పోయి కూడా కాలు రేగలుగుతుంటాడు. ఎందుకని? ఒక ఎమ్మెల్యే గారు మా ఇంట్లో ఉన్నాడు, ఆయన పీను మా ఇంట్లో ఉన్నాడు, ఆయన సెక్యూరిటీ గార్డులను మా ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు నివాసం చేస్తారు మనతో? ఎవరు? సృష్టికర్త ఆకాశమును, భూమిని, సముద్రమును, అందరూ సమస్తమును సృజించిన జీవము గల దేవుడు మన ఇంట్లో ఉండే పరిస్థితి ఉందని ప్రభువైన యేసు నేరుగా చెబితే, ఆయన ప్రేమించడంలో లోపం కలిగి ఉన్నామనుకో దేవుడు నీ ఇద్దరు నుండి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభువైన యేసును ప్రేమించాలి, అలాగే దేవుడిని ప్రేమించాలంటే గ్రంథం ఏం చేస్తుందని చెప్తుంది? ఏం చెప్తుంది? ఆజ్ఞని గైకొనాలని చెప్పేసి మాట్లాడేశాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. వాస్తవానికి సౌలు దేవుని కోరిక నెరవేర్చలేకపోయాడు, దేవుని ప్రేమించలేకపోయాడు. అందుకే మాట్లాడారు, దేవుని ప్రేమించు, ఆజ్ఞ గైకొట్టడం ముఖ్యం కానీ బలర్పించడం కాదు. ఆజ్ఞ మీరే దోపుడు మీద ఎక్కబడ్డట్టుగా మాట్లాడేశాడు. కాబట్టి ఈనాడు దేవుని ఆజ్ఞ అనుసరించకపోతే అది దోపుడు అంటున్నాడు ప్రాముఖ్యంగా. కాబట్టి దాంట్లో ప్రాముఖ్యంగా ప్రేమ దాగి ఉంది, దేవుని కోరిక నెరవేర్చడం దాగి ఉంది. ఆరాధనకి ఎందుకు వస్తున్నాం? ఆజ్ఞను పాటించడానికి వస్తున్నాం. అంటే ఆరాధన దేవుని ప్రేమించడం అన్నమాట. వాస్తవానికి దేవుని ప్రేమించేవాడు ఆజ్ఞ పాటిస్తూ దేవుని సన్నిధిలో తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు. దినవృత్తాంతాల ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనంలో 2వ సమాచారం ఇక్కడ రాయబడింది. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుస్తూ ఆయన హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునేవారును. కాబట్టి గ్రంథం మాట్లాడుతుంది. రెండో సంగతి, ఒకటి దేవుని ఆజ్ఞలు పాటించడం, రెండోది ఏమన్నాడు తెలుసు? దేవుని ప్రేమించడం అంటే ఆయన మార్గములో నడవటం. నీ సొంత మార్గాలు ఉంటాయి, సొంత మార్గంలో నడవటం కాదు, దేవుని యొక్క మార్గంలో నడవటం అనేది ప్రామాణికం. నాకు మీద దేవునికి ప్రేమ ఉందనంటే నీ మార్గంలో నడవటం కాదు, దేవుని మార్గంలో నడవటం. కాబట్టి ఇశ్రాయేలు జీవితంలో కూడా ప్రాముఖ్యంగా మాట్లాడేటువంటి మాటలు ఈ విధంగా రాయబడినాయి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఎలాగ సెలవిచ్చుతున్నాడు? మార్గములో నిలిచి చూడుడి, పురాతన కాలం మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని దానిలో అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే వారు మేము అందులో నడవము, అది సంగతి. ఎక్కడ నడవరంట? దేవుడు ఏర్పాటు చేసినటువంటి పురాతన కాలమైన మార్గములో వాళ్ళు నడవరని చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది? వాళ్ళు సొంత మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి 7వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినట్టు నేను నీకు దేవునయ్యుందును, మీకు క్షేమము కలుగునట్లు. ఏంటన్నమాట? మీకు క్షేమం కలగాలంటే, మీకు నెమ్మది కలగాలనేది 16వ వచనం. మనుషులకి నెమ్మది కలగాలంటే 7వ అధ్యాయం 23వ వచనం. మీకు క్షేమం కలగాలంటే దేవుని మార్గం ఏదో తెలుసుకోవలసిన అవసరం ఉంది, ఆ మార్గంలో నడవలసిన అవసరం ఉంది. ఆ దేవుని మార్గంలో నడవటమే దేవుని ప్రేమించడం అనే ప్రత్యేకమైన మాటను
ప్రాముఖ్యంగా తెలియజేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తమ సొంత మార్గాలను ఏర్పాటు చేసుకున్నట్టుగా మాట్లాడేశారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వాళ్ళు నడవని కారణాన పరమంతుని దేవుడు ఏం ఏర్పాటు చేశాడనంటే యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట మాట్లాడేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఉంది, ఆ మార్గంలో మేము నడము, అందులో మేము నడము అని చెప్పేసి మాట్లాడి వారు ఏం చేసిన సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్న కారణాన పరమంతుని దేవుడు వాస్తవానికి ఈనాటి మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నానని ముందుగానే ప్రవచించాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడేశాడు. 35వ అధ్యాయం 8వ వచనం, అక్కడ దారిగా ఉన్న రాజమార్గం కలదు, ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవారికి ఏర్పరచబడును, 3 లైన్లు దానిలో నడుచుచు త్రోవను తప్పకుందురు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ ఉంటారు. కాబట్టి గ్రంథం మాట్లాడుతుంది దేవుని మార్గంలో నడవటం అంటే గ్రంథం ఇచ్చిన నిర్వచనం ఏంటో తెలుసా? ప్రాముఖ్యంగా అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు అక్కడ ఎక్కవు. అంటే ఏం జరుగుతుందన్నమాట ప్రాముఖ్యంగానంటే మనందరికీ తెలిసినట్టుగా సింహము ఎద్దు వలె గడ్డి మేసే కార్యక్రమం జరుగుతుంది. అది దేవుని మార్గం అన్నమాట. దేవుని పిల్లలని ఇశ్రాయేలు యొక్క సన్నిధిలో దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటంటే ప్రాముఖ్యంగా అన్నాడు, వారి మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది నీతి న్యాయాలు జరిగించాలనేటువంటి మార్గాన్ని ప్రాముఖ్యంగా కోరుకుంటే వాళ్ళ మధ్య బలత్కారము, రోదము వారి మధ్య ఏర్పడింది. కాబట్టి అలాంటి వాతావరణం లేనటువంటి పరిస్థితులు ఉన్న కారణాన పరమదేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, ఒక రాజ్యమార్గమును ఏర్పాటు చేస్తున్నాడు. ఈనాడు నీవు నేను ఆయన రాజ్యమార్గంలో నడిస్తే అప్పుడు మాత్రమే దేవుని ప్రేమించిన వారు ఉంటామని చెప్పేసింది గ్రంథం. కాబట్టి మనం నిజంగా ఆయన త్రోవలో నడుస్తున్నామా అనే సంగతి ఆలోచించాలి. ఆయన మార్గంలో మనం నివసిస్తున్నామా నడుస్తున్నామా అనే సంగతి ఆలోచించాలి. రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దేవుని ప్రేమించడం అంటే ఆయన మార్గాలను ఎరిగి ఉండాలి. నీ సొంత మార్గాలను ఏర్పాటు చేసుకోకూడదు. ఎంతో మంది సొంత మార్గాలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్న కారణాన దేవుని ప్రేమించలేక, క్షేమాన్ని అనుభవించలేక, అలాగే నెమ్మది పొందలేక జీవితాలు గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నీకు నెమ్మది కలగాలంటే, నీకు క్షేమం కలగాలంటే గ్రంథం చెప్పింది దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని ఏదో తెలుసుకొని ఆ మార్గంలో మనుషులు జీవితం గడిపేటప్పుడు దేవుని ప్రేమిస్తున్న కారణాన నీకు మేలు జరిగే అవకాశం ఉంది అన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి, మేలు చేయబడేవాడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి మేలు చేయటమే దేవుని మార్గంలో నడవటం. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకుని అన్నాడు. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించడమే దేవుని అనుసరించడం మార్గంలో నడవటం. కాబట్టి ఈనాడు కీడు చేస్తున్నామా మేలు చేస్తున్నామా మన సంగతి ఆలోచించాలి. మన వల్ల కీడు అనిపిస్తున్నారు ఎవరన్నా, నువ్వేం చేస్తున్నామంటే దేవుని ప్రేమించడం కాదు, దేవుని ప్రేమించడం కాదు. వాస్తవానికి నువ్వు న్యాయం చేయాల్సిన నీవు న్యాయం జరిగించుకోకుండా అన్యాయం వ్యవహరిస్తున్నావు అనుకో, నువ్వు దేవుని ప్రేమించినది కాదు. అది మాట్లాడే ప్రముఖ కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించండి, దిక్కులేని పిల్లలను విధవరాలని వారిని పరామర్శించండి అని చెప్పేసి మాట్లాడేశాడు. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఆ మార్గంలో నడవాలి. అక్కడ ఏం జరుగుతుందన్నమాట, క్రూర మృగం ఉండదు, సింహం ఉండదు. ఏం జరుగుతుందన్నమాట, సింహము ఏం జరుగుతుందన్నమాట, ఆవు రెండు కలిసి భోజనం చేసేటువంటి పరిస్థితి ఏంటన్నమాట. దేవుని ప్రేమించే వారి మధ్య జరిగే వాతావరణం అది అన్నమాట. అలా ఉండాలని కోరుకున్న అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. 3వ సంవత్సర గ్రంథంలో ఇలా రాయబడింది. కీర్తన గ్రంథం 97వ కీర్తన. దేవుని ప్రేమించడం అంటే ఒకటి అమ్మా ఇసుగ్గా ఉందా ఏమన్నా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞలు కైకొంటాం. 2 మార్గంలో ఉంటాం. 3వ సంగతి గ్రంథంలో 97వ కీర్తన 10వ వచనంలో, 97వ కీర్తన 10వ వచనం, 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనమును. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే గ్రంథం ఏం చెప్తుంది? చెడుతనాన్ని ఏం జరుగుతుంది అన్నమాట,
అసహించుకోవాలి. అందుకే ఏబు గురించి మాట్లాడాడు. చెడుతనం, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నవాడు అన్నాడు అన్నమాట ఏబు గురించి. అంటే ఏం జరుగుతుంది అన్నమాట, దేవుని బహుగా ప్రేమించేవాడు. వాస్తవాన్ని దేవుని ప్రేమించేవాడు ఏబు, దేవుని ప్రేమించేవాడు. ఈనాడు మనం ఆలోచించాలి, చెడుతనానికి మనం నీరు పోస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనమాట? చెడుతనాన్ని నీరు పోస్తే ఏం జరుగుద్ది? పెరిగిద్ది. పెరిగిద్ది ఏం జరుగుతుంది? దానివల్ల నష్టాన్ని కొని తెచ్చుకునే ప్రమాదం. కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవాలని చెప్పేశాడు. దేవుని ప్రేమించేవాడు చెడుతనాన్ని అసహించుకొని మంచితనాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెడుతనాన్ని అసహించుకుంటే లేదా దేవుని ప్రేమిస్తే వచ్చే లాభం ఏంటి? గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 5:31 న్యాయాధిపతుల గ్రంథం. అరే మనోడిని ఇప్పుడు కొడుతున్నాడు అంటారు పోయినప్పు. ఏం చేయాలి? వీడు పోయి వాడు లోక్ రావాలా తగ్గాతకి పోమని దాని అర్థం. తగాద చూసిరాపో, వాడు నన్ను ఎవడో కొడుతుందంట, వాడు లాక్కరాపో కాదు, ఆ కొట్టేవాడు ఎవడో వాడు అర్థం చూసిరా. అంటే ఏం జరుగుతుంది అన్నమాట? చెడుతనానికి నీరు పోస్తున్నారు అంతే సమాజం. ఆ చేలో పోయి గొంగర కోసినప్పుడు అడగబెట్టకుండా ఏం చేద్దాం? ఏం కాదు పోయి తీసుకురాపో, గొంగర కోసినప్పుడు అడగాల్సిన పనే లేదనమాట. అంటే ఏం జరుగుతుంది? చెడుతనాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రోత్సహిస్తున్నావు, నీరు పోస్తున్నావు వాస్తవానికి. కాబట్టి నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని ఏం చేస్తావు అనమాట? ఇంట్లో చక్కని భార్య ఉంది, ఇంట్లో చక్కని భర్త ఉన్నాడు, నిన్ను పోషించి సంరక్షించేవాడు. కానీ పక్క చూపు చూసావనుకో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అనమాట? చెడుతనానికి నువ్వు నీరు పోస్తున్నావు అంతే సమాచారం. నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, నీకు సమస్తము అందించే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు వారి మాట వినుకోకుండా నీకు తోచినట్టుగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేస్తున్నట్టు? చెడుతనానికి కాలు దూవుతున్నట్టు అన్నమాట వాస్తవానికి. కావున జాగ్రత్తగా ఆలోచించి, నువ్వు చెడుతనాన్ని ప్రేమించి నీవు ఎవరు ప్రేమించిన వాడు అవుతావా? కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవాలని సమాచారం మాట్లాడి న్యాయాధిపతుల గ్రంథం 5:31 నీ శత్రువులందరూ అలాగనే నశించేదారు. ఆయన ప్రేమించేవారు ఏం చేస్తారంట? బలముతో ఉదయించు సూర్యుని వలె నుందరు అంతే సమాచారం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే అంటే ఆజ్ఞలు పాటిస్తే సౌలు మహారాజుని దేవుడు నెట్టేయకోకుండా ఉంచేవాడు. ఇంకా మంచి ప్రఖ్యాతి సౌలు మహారాజు కనిపించేవాడు. కానీ కేవలం మనసులో ఏం చేశాడనంటే తన కోరికను నెరవేర్చని కారణాన సౌలు మహారాజుని తీసి పక్కన పడేశాడు. ఒకవేళ నువ్వే దేవుని ప్రేమించి ఆజ్ఞలు పాటిస్తే ఆయన మార్గంలో ఏ ద్వేషం భేదం లేనటువంటి ఒక మనిషిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక పరిశుద్ధుడిగా జీవితం గడిపితే, ప్రత్యేకంగా లోకంలో ఉన్న చెడుతనంతో నువ్వు ఏకీభవించుకోకుండా జీవితం గడిపితే ఏం చేస్తాడంట? బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటావని చెప్పేసి మాట్లాడేశాడు. నెహెమ్యా గ్రంథం 1:5 నెహెమ్యా గ్రంథం 1:5 నెహెమ్యా గ్రంథం 1:5 ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారికి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచేవాడా. ఏం జరుగుతుందన్నమాట? దేవుని కటాక్షాన్ని నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలన్నమాట? దేవుని ప్రేమించాలి అని చెప్పేశాడు. దేవుని కటాక్షం కావాలి. కటాక్షం ఉండాలంటే నువ్వు దేవుని ప్రేమించడం మొదలు పెట్టాలి. అంటే ఏం జరగాలన్నమాట? కీడు చేయడం మానాలి, మేలు చేయించుకోవాలి. దేవుని ఆజ్ఞలు పాటించాలని ఏం చేయాలి? దోపుడు మీద ఎగపడకూడదు. అదే సౌలు చేసిన కార్యక్రమం. దోపుడు మీద ఎగపడ్డాడు, దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. ఆదాము ఏం చేశాడు? తన భార్య మాట విని తినవద్దన పండు తిన్నాడు. ఏంటన్నమాట? ప్రత్యేకంగా దేవుని ఆజ్ఞలు మీరేడు ప్రత్యేకంగా. అంటే ఏం జరిగింది? తన భార్యకి భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడతలేదు. దానియేలు అయితే రాజు భయపడుతున్నాడా? దేవుడికి భయపడుతున్నాడా? కావున మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క కటాక్షము నీకు ఉండాలంటే నువ్వు దేవుని ప్రేమించాలి.
గ్రంథం తెలియజేస్తుంది. సూర్యుని వల్లే నువ్వు ఉదయించాలంటే నువ్వు దేవుని ప్రేమించాల్సిన అవసరం ఉంటుంది. కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనంలో మాట్లాడకూడదు. 4వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 4వ కీర్తన. ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. ఏమన్నాడన్నమాట, లోకంలో ఏదైతే వ్యర్థమైందో దాన్ని వెతుకుతూ జీవితం గడిపేవనుకో నువ్వు దేవుని ప్రేమించడం కాదని మాట్లాడుతున్నాడు. మరి వ్యర్థమైంది లోకంలో ఉంటుంది అన్నమాట. మనుషులైన వారు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవితం దేవుని వైపు తిరిగారు. ఈనాడు ఇంకా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ జీవితం గడిపితే నువ్వు దేవుని ప్రేమను నోచుకోలేనటువంటి స్థితిలో ఉంటుంటావు. దేవుడు అనుగ్రహించే మేలుకు దూరంగా ఉంటుంటావు. దేవుడు అనుగ్రహించేటువంటి తన కటాక్షానికి దూరంగా ఉంటుంటావు. కాబట్టి మొట్టమొదటి గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే నీవు దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అన్నాడు. వ్యర్థమైన వాటిని అంటే లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. మరి ఎవరు ప్రేమించాలో దేవుని ప్రేమించాలి. రెండో సమాచారం గ్రంథం నుంచి ఎలా రాయబడింది. ఒకటి దేవుని ప్రేమించడం అనే సంగతి ఆలోచన చేశా. రెండవది దేవుని పోలికలో ఉన్న మనిషిని ప్రేమించాలి. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 33వ వచనం. ప్రేమించుటయు పొరుగువారిని ప్రేమించుటయు దేనికంటే సర్వాంగ హోమముల కంటే బలుల కంటేను అధికమని. కాబట్టి గ్రంథం తెలియజేస్తున్నాడు దేవుని ప్రేమించడం ఎంత ప్రామాణికంగా ఉందో అదే విధంగా నీ తోటి వాడిని కూడా ప్రేమించకపోతే నువ్వు ఎంత సేవ చేసినా, నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎంత ఊళ్ళో పేరు ప్రఖ్యాతలు ఉన్నా, లేకపోతే ఎంత బలగం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా ఏం జరుగుతుంది? గ్రంథం తెలియజేస్తుంది నీ ఎదుటివాడిని ప్రేమించడం రావాలి. ఎదుటివాడిని ప్రేమించుకోకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినా ఆరాధన, ఎందుకంటే ఇది దాంతో పాటుదే అన్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞ కూడా దేవుడు ప్రేమించేలాంటిదే అన్నాడు. కాబట్టి నువ్వు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు చేసే అనేక ధర్మకార్యాలు దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? కాబట్టి గ్రంథంలో తెలియజేస్తాడు ఈ ఆజ్ఞ దానికి సంబంధించింది అన్న తర్వాత ఖచ్చితంగా నాకు దేవుడి మీద ప్రేమ ఉందండి, కానీ ఎదుటివాడంటే ప్రేమ లేదని అన్నాం అనుకో ఏం జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా నీ భర్త మీద గొడవాడి ప్రార్థనకు వచ్చే సందర్భాలు ఉన్నాయా? భార్య మీద గొడవాడి ప్రార్థనకు వచ్చిన సందర్భాలు అమ్మా ఆలోచన చేయాలి. ఏంటి సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు వాస్తవానికి. కానీ ప్రార్థనలో అసమాధానంగా కూర్చొని ప్రభు బలాన్ని ఏడుస్తాడు, అసమాధానంతో రొట్టెలుస్తుంటాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. సహోదరుని ప్రేమించేటువంటి ఈ యొక్క మాట ఆ మొదట అగ్నితో సమానమైంది అని అన్నాడు. కాబట్టి మనం ఆలోచించాలి. మనము తోటి వారిని ప్రేమిస్తే ఏమై ఉంటామని సమాచారం మాట్లాడుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఏమంటున్నాడు తెలుసా, నువ్వు నిజంగా దేవునికి కుమారుడై ఉండాలంటే మాట్లాడేశాడు అనమాట. అసలు శత్రువు దాకేందుకు ఉన్న భర్తనే లేదా ఉన్న భార్యనే నా తోటి తోబుట్టువుల్ని ఏం జరుగుతుందన్నమాట. తోబుట్టువులు ఒక తల్లిలో ఒక తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళే, ప్రత్యేకంగా ఒక కంచంలో తిన్నవాళ్ళే, ఒక సూర్యు కింద బతికిన వాళ్ళే. కానీ ఈ అప్పంటే పడదు, చెల్లంటే పడుతుంది.
అర్థమవుతుందా? చెల్లంటే పడదు, అక్కంటే పడితే. ఒక ఇంట్లోనే, ఒక సూర్లోనే, ఒక కంచంలో తిన్నవాళ్ళే, ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే, ఒక తల్లి దగ్గర పాలు తగ్గిన వాళ్ళే. ఏం జరుగుతుందన్నమాట? ప్రాముఖ్యంగా ఏం చేస్తాడు? ఆమె తెలిసిన కుటుంబాలన్నీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు దగ్గరే, మధ్యలో ఒక ఇల్లే అడ్డం, వాస్తవానికి ఒక ఇల్లే అడ్డం, మధ్యలో దారి వాళ్ళు అక్క ఒక ఇల్లు అడ్డం ఉంది, తర్వాత చెల్లి ఉంది. కానీ ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగా నేను చూడ అడిగాను వ్యక్తిగతం, మీ అక్క బాగుంటుందా నీతో? పెద్దగా పలకదండి, పెద్దగా పలకదు. ఎవరు? అక్క పలకదంట. సరే అక్కను అడిగాను, చెల్లి పలికిద్దా అని. చెల్లి కూడా పలకదు, ఎందుకంటే అమ్మ నన్ను పలకనిట్లేదు. ఇక కింద మాట్లాడినాడు చూడండి ఏమన్నాడు 46 వచనంలో, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించినడలా మీకేమి ఫలం? సొంతల్లో అంటే లోకస్తులే చేస్తున్నారు ఆ పని. ప్రేమించిన వారిని ప్రేమించడం అనేది లోకస్తులే చేస్తున్నారు. కాబట్టి ప్రేమించిన వారిని ప్రేమించడం అనేది దేవుడి స్వభావం అన్నాడు. 99 గొర్రెలని భుజాన వేసుకున్నాడా, లేదా తప్పిపోయిన ఒక గొర్రెను భుజాన వేసుకున్నాడా? ఎందుకని? ఇంతకీ నీతిమంతులు కదా భుజాన వేసుకోవాలి. తప్పిపోయిన గొర్రెలు వాస్తవానికి నీతిమంతులు పాపులు, వారిని ఏం చేయాలో వదిలిపెట్టాలి, వారిని వదిలిపెట్టాలి. కానీ దేవుడి స్వభావం అది కాదు. ఏం జరుగుతుందన్నమాట? శత్రువులు సైతం ప్రేమించగలిగే స్వభావం దేవుని దగ్గర కన్నా భుజాలు వేసుకుంటున్న పరిస్థితి అంటారు. మనం పాపలవి, మనల్ని భుజాన్ని వేసుకుంటున్నాడు అంటే ఏం జరుగుతుంది? దేవుడి స్వభావం. వాస్తవానికి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దావీదును అనేక సందర్భాలు ఏమంటాడు తెలుసా? నా సన్నిధిలో యథార్థంగా నిలిచిన వాడు అంటాడు, ఇష్టానుసారుడు అంటాడు దావీదు. ఎందుకు దావీదు దేవుడికి ఇష్టానుసారుడు? ఎందుకు? శత్రువులను ప్రేమించే అద్భుతమైన స్వభావం ఆయనకున్నది. తన కుమారుడే తన శత్రువు. వాస్తవానికి తన కుమారుడు తన శత్రువు అయితే ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రికి విరోధంగా తన మడిమెత్తుకుంటాడు. తను ఒక రాజ్యం స్థాపించే విధంగా నేనే రాజుని, మీ రాజుని నేను నెట్టివేశానని తను ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. సమూహాన్ని ఏర్పాటు చేసుకుని ఏం చేస్తుంటాడంటే తన తండ్రిని చంపడానికి బయలుదేరతాడు. కానీ యుద్ధంలో తనే చనిపోతుంటాడు. యుద్ధంలో తనే చనిపోతే దావీదు ఏమంటాడు తెలుసా? ఒకసారి చూడండి 18వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 29వ వచనంలో మాట్లాడకూడదు. అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఏం జరుగుతుంది? ఎవరిని అడుగుతున్నాడు? శత్రువు గురించి అడుగుతున్నాడు. దావీదు కుమారుడే కావచ్చు, కానీ తన ప్రాణాన్ని తీయడానికి వచ్చినటువంటి శత్రువు. కానీ తన కుమారుడిని అడిగినట్టుగా బాలుడైన అబ్షాలోము బాగున్నాడా అని చెప్పేశాడు. ఇంకో మాట కిందకు వద్దాం. 19వ అధ్యాయం 6వ వచనంలో, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనము కారని నువ్వు కనపరిచిత అయిపోయింది. ఆయన తరపున ఎంతో మంది ఆయన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆయన కోసం ప్రాణం పెట్టేటువంటి సైనికులు అధికారులు ఉన్నారు. కానీ బాలుడైన అబ్షాలోము చనిపోతే ఏం జరుగుతుందన్నమాట? అబ్షాలోముని నిజంగా ప్రేమిస్తుంది, శత్రువుని నిజంగా ప్రేమిస్తున్న సంగతి ఎవరికి అర్థమైపోతుంది? తన సైన్యముల అధికారులకి, అధిపతులందరికీ తెలిసిపోతుంది. వాళ్ళే అంటున్నారు మన దావీదుని ఏమన్నా తెలుసా? మీరు స్నేహితుల ఎడల ప్రేమ చూపకుండా నీ శత్రువుల ఎడల ప్రేమ చూపచ్చు. ఏం జరుగుతుందంట? నీ జనుల మీద, నీ కుమారుడు మీద, శత్రువు మీద ఇష్టం ఉన్నట్టుగా మనం కనపరుస్తున్నాం. ఈనాడు పాపులమైన మన పట్లే తన ఇష్టం ఉంది. వందనం చేసిన వాడికి వందనం చేయడం విశేషమేమి ఉండదు. పెళ్ళికి పోతే బింది తీసుకుపోతుంది. ఏం తప్ప ఎక్కడికాలంటే ఏముంటుంది? మన బింది పెట్టారు అందుకంటే బింది పెట్టడానికి పెద్దగా పలకరింపాము గురించి పెద్ద పలకరించుకో, ప్రేమించడం పెద్ద పట్టించుకో. బింది పెట్టినాక బింది పెడతానే పోతాం. ఎవరో పెట్టాలి? అది నువ్వు చేసేది ఏంది? లోకస్తులు కూడా చేస్తున్నారుగా అన్నాడు గ్రంథంలో. అది నువ్వు చేసేది ఏంది? లోకస్తులు అంటే నువ్వు ఎవరైతే మళ్ళీ నీకు తిరిగి పెట్టరో, ఎవరైతే నిన్ను తిరిగి ప్రేమించకపోయినా, ప్రేమించడం అంటే ప్రేమించడమే గ్రంథం ఇచ్చిన సమాచారం.
కాబట్టి వందనం చేసేవాడిని వందనం చేయడం కాదు, వందనం చేయని వాడిని ప్రేమించాలి. నువ్వు ఎవడైతే పడదో నీకు గిట్టదో వాడిని ప్రేమించాలని గ్రంథం తెలియజేస్తుంది, వాడిని అభిమానించాలని గ్రంథం చెబుతుంది. కాబట్టి దేవుడితో ప్రేమించినటువంటి దాంతో పోల్చాడు అక్కడ. ఈ సహోదరుని ప్రేమించడం అంటే, లేదా నీ ఎదుటివాడిని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటి? దేవుని ప్రేమించినట్టుగా పోల్చేశాడు. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది, ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఎప్పుడైతే మన తోటి వారిని ప్రేమిస్తుంటామో మనము దేవుడికి ఏమవుతాం? ఎదుటివాడిని ప్రేమించిన వాడు ఏమవుతాడు? మత్తయి సువార్తలో చదివాం కదా, సర్వోన్నతుని కుమారుని అనబడతామని చెప్పేశాడు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకుంటారు. నువ్వు ప్రేమించడం నీ సాధ్యం కాకపోతే నువ్వు యేసుప్రభు శిష్యుడివే కాదు. మరి ఎట్ట చేత పట్టుకుని గ్రంథం పట్టుకుని వాక్యం చదువుతాం మనం? ఎలా యేసుప్రభు సహవాసానికి వచ్చి దేవుడు నన్ను యేసుప్రభు సహవాసాన్ని పిలిచాడు, ఆయన సహవాసంలో నేనున్నాను కాబట్టి ఆ సహవాసంలో భాగంగా నేను రొట్టె విరుస్తాను. విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుడికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం సహవాసం కలిగిన నేను ఎలాగో పుచ్చుకుంటాను. రొట్టె పుచ్చుకోవాలంటే ఏం జరగాలి? సహవాసం ఉండాలి. సహవాసం ఉండాలంటే గ్రంథం తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రముఖ మళ్ళీ చదవండి వచ్చిన శిష్యులు యేసుక్రీస్తు వారి శిష్యులు. యేసుక్రీస్తు వారి శిష్యులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? వాస్తవానికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇచ్చుతూ నేను ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని గైకొన వాళ్ళని అనేకులకు బోధించాలని చెప్పేసి ఆజ్ఞాపించేశాను. ఆయన శిష్యులు చేసే కార్యక్రమం వాస్తవం. కాబట్టి మనము బోధించేటప్పుడు అలాగే మనము ప్రత్యేకంగా అనేకులకి ఏమై ఉండాలి? మాదిరికరంగా జీవితం గడపాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది, మన తోటి వారిని ప్రేమించినప్పుడు మాత్రమే మనం దేవుని కుమారులం అవుతాము. రెండు యేసుక్రీస్తు వారి శిష్యులమై ఉంటాము. ఆయన శిష్యులు కాకుండా ఆయనతో సహవాసం చేయటం సాధ్యమే కాదు. వాస్తవం గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. మనుషుల భాషలతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడినైతే ప్రవచించు కృపావరం కలిగి అది మాట్లాడుతున్నాడు అనమాట. ప్రవచించు కృపావరం అంటే వాక్యం చెప్పగలిగే దమ్ముండి మర్మములని జ్ఞానమంతా ఎరిగిన వాడైనను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను. ప్రేమ లేని వాడైతే వాడినైతే ఏమన్నాడు అంటే నీకు వందనం చేసిన వాడికి వందనం చేస్తే నువ్వు కలిగి ఉన్న ఎంత గొప్ప విశ్వాసమైనా నీరు గారిపోయినట్టే అన్నాడు. నువ్వు విశ్వాసే కాదు అవిశ్వాసం అన్నాడు. విశ్వాసే కాదు అవిశ్వాసం. కాబట్టి ప్రేమ ఎంత అమూల్యమైందో అనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాను. అది దేవుని స్వభావం. ఆ స్వభావంతో నన్ను నిర్మించాడు. పాపం చేసి కోల్పోయాం, మళ్ళీ తిరిగి క్రీస్తులో అదే ప్రేమతో వెలిగిపోవాలని దేవుడు ప్రత్యేకంగా నన్ను క్రీస్తులో పిలిచాడు. ఎందుకంటే దేవుని ప్రేమించే వరంగా, దేవుని పోలికలు నిర్మించబడినటువంటి వారిని ప్రేమించే వరంగా దేవుడు ఒక విశేషమైన జనంగా వాస్తవాన్ని ప్రేమించే వాళ్ళు లోకస్తులు అన్నాడు. అన్ని జనులు అలా చేస్తున్నారు కదా, సుంకలు కూడా అలా చేస్తున్నారు కదా. కాబట్టి క్రీస్తులో ఉన్న వాళ్ళు ఎవరన్నమాట? ప్రేమించిన వారిని ప్రేమించే జనమే. వాళ్ళు దేవుని కుమారులు. ఎందుకంటే దేవుడు కూడా పాపులను ప్రేమించేవాడు అయి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగే ప్రేమించవలసిన అవసరం ఎంతో అవసరం అనే సమాచార గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసం ఉంది నాకు దేవుడి మీద ప్రేమ ఉంది. ఏ విధంగా ఉంది ప్రేమ? విశ్వాసం నీరు గారిపోద్ది. ఎప్పుడు పోతే నీరు గారిపోయేది ఎప్పుడు? ప్రవచించగలిగిన గొప్ప వరం నీలో ఉన్నా కూడా ఏం జరుగుతుందన్నమాట? ప్రేమ లేకపోతే నువ్వు ప్రవచించేదంతా వ్యర్థమే. మాట్లాడేసింది గ్రంథం. విశ్వాసం ఉందండి నీ విశ్వాసం వ్యర్థమే అని చెప్పేసి. కాబట్టి దేవుడి మీద విశ్వాసంతో అనేకమైన కార్యాలు చేస్తాము. దానికి ఏం చేయాలన్నమాట? ప్రేమను జోడించాల్సిన అవసరం ఉంది. విశ్వాసంతో జరిగించడానికి ముందు ప్రేమను జోడించి విశ్వాసంతో అనేక కార్యాలు చేయాలి. ధర్మం చేయాలా? ధర్మం విశ్వాసంతో చేస్తాము. దాంట్లో ఏముండాలన్నమాట? ప్రేమ దాగి ఉండాలి. ప్రేమ లేకుండా ధర్మం చేసేది ఉంటుంది.
ప్రేమ లేకుండా ధర్మం చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రేమ ఉండాలి. కావున మాట్లాడుతుంటుంటాం, అనేకలతో మాట్లాడుతుంటాం, కానీ దాంట్లో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రాముఖ్యంగా ప్రేమ ఉండాలి. గ్రంథం తెలియజేసిన సమాచారం. కావున మనము దేవుని కుమారులుగా ఉండాలన్నా, క్రీస్తు శిష్యులుగా ఉండాలన్నా, విశ్వాసం కలిగిన వారంగా ఉండాలన్నా, అలాగే దేవుని వాక్యాన్ని ఉన్నతంలో ప్రకటించి జనమై ఉండాలన్నా, దీనంతటికీ తోటి వారిని ప్రేమించడం అనేది ప్రాముఖ్యమైన స్వభావం ఉండాలి. మత్తయి సువార్త 24:12. మత్తయి సువార్త 24:12. గ్రంథంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది. అక్రమము విస్తరించుట చేత అనేకులకు ప్రేమ చల్లారును. ఏం జరుగుతుంది అనమాట? అప్పుడు మనం దేవుని కుమారులుగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. యేసుప్రభు శిష్యులుగా ఉండలేం. మళ్ళీ మాట్లాడుతున్నాడు అనమాట. విశ్వాసం కలిగిన వారికి ఉండలేం, ప్రవచించే బోధకులుగా ఉండలేం, అనేకులకు వాక్యం చెప్పగలిగేటువంటి సంఘ సభ్యులుగా ఉండలేం. ఎందుకని? అక్రమము విస్తరించడం వలన ఏం జరుగుతుందన్నమాట? ప్రేమ చల్లారిపోదు. అక్రమం చేయ వల్ల మీరెవరో నాకు తెలియదు మాట్లాడేసేసాడు అనమాట. నాకు దెయ్యాలను కూడా పరిస్థితి ఇచ్చాను, అంటే స్వస్థత చేశాను, నీ నామంలో దెయ్యాలను కొట్టాను, నీ నామంలో అన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాను, కానీ నువ్వు అక్రమం చేసేవాడు అన్నాడు. ఎందుకంటే అది విశ్వాసంతో కూడింది కాదు, ప్రభు ఆజ్ఞను అనుసరిస్తూ చేసింది కాదు. కాబట్టి గ్రంథంలో ప్రాముఖ్యంగా మాట్లాడతాం. ప్రియమైన దేవుని పిల్లారా, అక్రమాన్ని మనం ఏం చేయాలన్నమాట? అక్రమాన్ని విడిచిపెట్టాలి, ప్రేమను అభివృద్ధి చేయాలి. ఒకవేళ మన జీవితంలో అక్రమం ఉందనుకో, ప్రేమ అయిపోద్ది, చల్లారిపోద్ది. ఇంకో సంగతి ఏం తెలుసా? గ్రంథంలో ఒక మాట అన్నాడు. రోమపత్రిక 14 చూడండి ఒకసారి. 14:15. రోమపత్రిక 14:15. 14:15. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించినడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కాదన్నాడు. అంతే సంగతి. ప్రేమే లేదు. నీ మూలాన్ని ఎవడన్నా దుఃఖపడ్డాడనుకో, అంటే కనీసం భోజనం దగ్గర కూడా, అంటే తినకూడదు తింటున్నప్పుడు నీ సహోదరుడు చూశాడనుకో, ఏం జరుగుతుందనమాట? వాడు అభ్యంతర పడతాడు. కాబట్టి అభ్యంతర పడిన కారణాలు ఏం జరిగి ఏమన్నాడు ప్రాముఖ్యంగా అక్కడ? నీవికను ప్రేమ కలిగిన వాడుగా ఉండవన్నాడు. కావున నీ తోటి సహోదరు విషయంలో, తినే ఆహారం విషయంలోనే పర్టికులర్గా పిండి చూపిస్తున్నప్పుడు, నొక్కి చెప్పినప్పుడు, ఈనాడు బహు జాగ్రత్తగా జీవితాలు గడపవలసి వస్తుంది. ప్రేమ ఎంత మూల్యమైందో అది దేవుని ప్రేమించడానికి కానీ తోటి వాడిని ప్రేమించడానికి. ప్రేమ లేకుండా ఆత్మసంబంధమైన ఏ కార్యక్రమం చెల్లుబాటు కాదని చెప్పేసి మాట్లాడేశాం. కావున సహోదర ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలని హెచ్చరిక చేశాడు. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2:17. పేతురు రాసిన మొదటి పత్రిక 2:17. రెండవ పత్రిక 17. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి అని చెప్పేసి మాట్లాడు. సహోదరుని ఏం చేయాలట? ఏం చేయాలి? ప్రేమించాలి. తోటి వారిని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించడమే కాదు. ఏం జరుగుతుంటుంది? ప్రేమ వాస్తవానికి దేవుని పిల్లల్లో ఉండదు, కనిపించదు. అంటే అచ్చుగా, అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రేమ ప్రదర్శించబడింది. నీ గిట్టన వాడు ఇంటికి వచ్చాడనుకో, ఏం చేస్తావు? నిజం చెప్పు. మంచం వేసిన మంచాన్ని లేపు కూర్చోబెడతావు. పొమ్మలు లేక పొగబెట్టినటువంటి విధంగా ఏం చేద్దాం? మంచాన్ని వేసిన మంచం ఏమైతే వచ్చినా గిట్టన వచ్చినట్టు ఏం చేస్తాం? వేసి ఉంటే కూర్చోప్ప అని అనాలి వచ్చింది. ఆమె మరి గంటలు ఉంటే మళ్ళీ లేనిపోయి తలనొప్పి. అందుకని ఏం చేద్దాం? వేసిన మంచం లేపి నిలబెడతాం. ప్రేమ ఉందా? ఆలోచించేయాలి. ఈనాడు అలాంటి వాతావరణం మన జీవితంలో ప్రేమ లేదు. వాస్తవం ప్రార్థన వాళ్ళు వచ్చి ఒకలాగా, ప్రార్థన లేనప్పుడు ఒకలాగా. అది దేవుడు అంగీకరించేది కదా, ప్రేమతో కూడింది కాదు. కావున జాగ్రత్తగా ఆలోచించేయాలి.
నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు దయచేసి క్షమించాలి. ఈనాడు సేవకుడైనా ఇంకెవరైనా క్రీస్తునందున సహోదరులైనా ఎంత భక్తిపరుడైనా ఎంత యథార్థంగా జీవించిన వాడైనా ఇంట్లోకి వచ్చామనుకో ఏం జరుగుతుందో తెలుసా? వేసిన మంచం లేపే పరిస్థితులు ఉంటుంటాయి. వేసే మంచాన్ని లేపుతుంటుంటారు వాస్తవానికి. ఎందుకంటే నేను మా మంచం మీద కూర్చోకూడదు ఉంది, భయంకరమైన వాతావరణం ఉంది. అలాంటి లోపల అంతరంగ స్వభావం వలన ప్రేమ మాకు ఉంది అని ఎలా రుజుపరుస్తాం? వాస్తవానికి ఎలా ఉందని రుజుపరుస్తాం? కావున బహు జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఓకే, నీ ఇంటి వాతావరణం కాదంటలేదు, కానీ దేవుని కుమారులుగా ప్రదర్శించాలంటే, క్రీస్తు ప్రభు దాసులుగా జీవితం గడపాలంటే ప్రత్యేకంగా గ్రంథం తెలియజేస్తుంది. దేవుని యొక్క కటాక్షాన్ని అనుభవించేటువంటి మనుషులు దేవుని ప్రేమను ప్రదర్శించాలి. ఒకటి దేవుని పట్ల ప్రేమ ఉండాలా, సహోదరుల పట్ల కూడా ప్రేమ ఉండాలని చెప్పేసి మాట్లాడేశాడు. దేవుని పట్ల, దేవుని కుమారుల పట్ల లేదా సహోదరుల పట్ల ప్రేమను ప్రదర్శించిన వాడు ఏమై ఉంటాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడబడింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తన సహోదరులను ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అది సమాచారం. వాస్తవానికి ఒకవేళ ప్రేమించకపోతే కింద వచ్చిన మాట్లాడి ద్వేషించేవాడు నేను దేవుడు క్రీస్తుని శిలువ మండలానికి అప్పగించి శిలువ మండలం వలన ఏం జరుగుతుందన్నమాట? సువార్తను వెలుగులోనే తీసుకొచ్చి ఆ సువార్తకు లోబడిన వారిని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకా చీకట్లోనే ఉంటానంటే సహోదరుని ప్రేమించిన వాడు ఇంకెక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మాట్లాడుతున్న దేవుడు అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజీనామాసనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చీకట్లో ఉంటే ఆలోచించాలి. ప్రేమ లేనివాడు ఇంకెక్కడున్నాడు? చీకట్లోనే ఉన్నాడు అన్నాడు. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేని బట్టో నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. కాబట్టి ప్రేమించకపోతే నువ్వు ఎవరి సంబంధమో తేలిపోతుంది అన్నాడు. అంటే ప్రేమ ఎంత ప్రామాణికమైందో అనే సంగతి గ్రంథం నొక్కి చెబుతున్నప్పుడు ఈనాడు బహు జాగ్రత్తగా ఆలోచించాలి. దావీదు కానీ, దేవుడు కానీ, ప్రభుని యేసుక్రీస్తు వారు కానీ ప్రాముఖ్యంగా ఎలాంటి వారై ఉన్నారు? శత్రువులు సైతం ప్రేమించేవారై ఉన్నారు. వాస్తవానికి ప్రేమించిన వారిని కూడా ప్రేమించేటువంటి అద్భుతమైన స్వభావం. దేవుడైతే మనం ప్రేమిస్తున్నాడు కానీ మనం ప్రేమించాలి అన్నాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం ప్రేమించేది మనకి కాదు, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపాలకు పరిహారంగా క్రీస్తు ప్రభువును ఇందులో ప్రేమ ఉందన్నాడు. మనం ప్రేమించడం మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అంటే ఏంటన్నమాట? వాస్తవం కుమారుడు ప్రేమించడంలో దావీదుని, కానీ దావీదే ప్రేమిస్తున్నాడు. మనం అసలానికి ప్రేమించట్లేదు యేసుప్రభుని. యేసుప్రభే మనల్ని ప్రేమించి తను త్యాగం చేస్తున్నాడు, తన ప్రాణాన్ని సమర్పిస్తున్నాడు. ఈనాడు మన పరిస్థితి మనందరూ ప్రేమించాలి, అందరూ గౌరవించాలి, అందరూ అభిమానించాలని ఆలోచించడం కాదు, కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాం ముందుగా దాన్ని జరిగించాలని చెప్పేసి మాట్లాడేశాడు. అది దేవుని రాజిపోతాం. కావున 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడ ముగిస్తున్నాను. 3వ అధ్యాయం 14. ఎక్కడ ఉన్నామో మరణంలో నుంచి జీవంలో దాటును. ప్రేమిస్తే ఎక్కడ ఉన్నట్టు? జీవంలో ఉన్నట్టు, అంటే జీవం కలిగినట్టుగా అనమాట. ఒకవేళ లేదు ఇంకా ద్వేషంతోనే ఉన్నావు అనుకో, నువ్వు చీకట్లోనే ఉన్నావు, నువ్వు మరణంలోనే ఉన్నావు, నువ్వు అపోది సంబంధిగానే ఉన్నావు అని చెప్పేసి. కాబట్టి ప్రేమ ఎంత అమూల్యమైందో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అది పరమందుని దేవుడు తన గ్రంథంలో 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలకి, అది ప్రధానమైన ఆజ్ఞలుగా, అలాగే ముఖ్యమైన ఆజ్ఞలుగా దేవుడు ప్రత్యేకంగా ప్రస్తావించేశాడు. రెండోది కూడా అలాంటిదే అన్న తర్వాత దేవుని ప్రేమించినట్టు అన్నమాట, సోదరుని ప్రేమిస్తే. కాబట్టి గ్రంథం తెలియజేస్తుంది. 4వ అధ్యాయం 20 వచనం. 4వ అధ్యాయం 20 వచనం. ఎవడైనాను
నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపబడిన ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చేసాడు. కాబట్టి దేవుని ఎరిగిన వాడు, దేవుని ప్రేమించిన వాడు అన్న సమాచారం ప్రాముఖ్యం గ్రంథం తెలియజేసింది. కావున మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమలో అభివృద్ధి చెందాలా లేకపోతే ద్వేషంలో అభివృద్ధి చెందాలా? ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఒకవేళ ఎక్కడైనా ప్రేమలో లోపం జరుగుతుందంటే ఏం చేయాలి? సర్దిద్దుకుంటూ ఉండాలన్నమాట. ప్రేమ అనేక దీవెనలు తీసుకొస్తుంది, అనేకమైన దీవెనలు తీసుకొస్తుంది. అనేక పాపాలు కప్పితే ఏం జరిగింది? దీవెనలు వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఇద్దరు కూతుళ్ళు బాగా చూసి ఆమె ఉంది, బాగా చూడనా ఉంది. ఏం చేస్తావు? పెంచిన ఎవరికి ఇస్తావు? చూసినామక చూడనామక? చూసినామకే. ఎందుకంటే నాకు అన్నం పెడుతుంది అయ్యా, నన్ను మంచిగా చూసుకుంటుంది, ఆమె చూసుకోవట్లేదు. ఆమె చూసుకోకపోతే నీ ప్రేమలో లోపం ఉండకూడదు. ఆమె శత్రువైనా కావచ్చు, నీ ప్రాణాన్ని తీయటానికి సిద్ధపడినా కావచ్చు. ఏం చేయాలన్నమాట? నీలో పక్షపాతం లేకుండా ప్రేమ ఏం చేసింది? పక్షపాతం ఉంటుందా? ప్రేమ పక్షపాతం ఉండదా? ఉండదు కదా. ఉన్నప్పుడు ప్రేమించామకి ఒక విధంగా, ప్రేమించడానికి కూడా ఒక విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది దేవుని ప్రేమ అయిందని. అది దేవుని ప్రేమ. కాబట్టి పెంచిన ఎవరికి ఇవ్వాలి? బాగా చూసుకున్నామకి ఇవ్వాలి, చూసుకున్నామకి ఇవ్వాలి. అది దేవుని కుమారుడు చేసే కార్యక్రమం. ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉన్నాడు. కుమార్తె ఉంది, 4 ఎకరాల పొలం. ఎవరికి ఎంత పెట్టాలి? కొడుకేమో 3 ఎకరాలు, కూతురికేమో ఎకరం. దాంట్లో అరెకరం పెట్టి అరెకరం అమ్మి ఆ పెళ్లి చేసి పురుళ్ళు చేసి పంపిస్తే సరిపోద్ది. ఎందుకంటే ఈడేమో తలకొరి పెట్టేవాడు, ఆమెమో వరకు చూసేది. నీ ప్రేమలో పక్షపాతం ఉంటుంది. కాబట్టి నేను ఎంత భక్తిగా ఉన్నా అక్కడ లోపం ఉంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరిగేవాడు కాదని చెప్పేసింది గ్రంథం. కాబట్టి దేవుని ఎరిగినట్టుగా మనం ఏం చేయాలన్నమాట? ప్రేమలో అభివృద్ధి పొందాలనే సమాచారం తెలియజేస్తున్నాం. 1-2 వచనాలు చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ప్రేమ నీకు దీవెన తీసుకొస్తుంది. అది దేవుడి స్వభావం. నువ్వు ప్రేమతో మునిగితే వెళ్తుంటే దీవెనతో మునిగితే వెళ్తావు. ద్వేషంతో ఉన్నావనుకో నువ్వు దేవునికి సంబంధం లేనట్టుగా ఉంటావు. కాబట్టి దీవెన బదులుగా అభద్రత నీకు ఉంటుంది, అశాంతి ఉంటుంది, అసమాధానం ఉంటుంది. అలాగే ఆశీర్వాదాల బదులుగా శాపాలు మన మీద ఉంటుంటాయి. గ్రంథంలో కొరింథీయులకు 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరన్ని విషయంలో ఎందుకు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నదే కదా పూర్వం రాసిందని మీరు దేవుని గురించి ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలో ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోవాలి. కాబట్టి ఇతరుల పట్ల వాస్తవానికి మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలు ఏం చేస్తున్నాయంట? ప్రేమ కలిగి ఉన్నట్టుగా, ప్రేమలో అభివృద్ధి చెందుతున్నట్టుగా మాట్లాడేశారు. మాసిదోనియాల సంఘాలు ప్రేమలో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కృపలో కూడా ప్రత్యేకంగా కొరింథీయులు అభివృద్ధి చెందాలి. మాసిదోనియా ప్రత్యేక కృపలోను అలాగే ప్రేమలోనూ అభివృద్ధి చెందుతున్నాయి. అలా కొరింథీ సంఘం కూడా ఏం జరగాలన్నమాట? ప్రేమలో అభివృద్ధి చెందుతున్నట్టు కృపలో కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి హెచ్చరిక చేశారు. దశవానికి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. మరియు మన ప్రభుని యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రైన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయంలోను అనిందిమగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరిని ఎడల ఒకరినో మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అని చెప్పేసి మాట్లాడారు. ఏం జరిగించాలి? మనము ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలంటే 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే ఆరాధన టైంలో ఆరాధన రావడం అని కాదు.
ఇంటి దగ్గర ఉన్నటువంటి బాధతో సమాధానం కూడా ఆరాధన. ఇంటి దగ్గర కీడు చేయడం మానేసి మేలు చేసి దేవునికి ఆరాధన కాదు. అతి ప్రాముఖ్యమైంది. మనం చేసే చెడుతనం అక్కడ చేసి వచ్చి ఇక్కడ ఆరాధన చేసామంటే దేవుని ప్రేమించినట్టయితే. కాబట్టి చెడుతనాన్ని వదిలిపెట్టాలి. ఒక ఉంది క్షమించాలి, ఆమె బయట తిరుగుతుంది, ఇక ప్రార్థనకు వస్తుంది. ఏందప్ప ఈ మధ్య ప్రార్థన పోతున్నాం అంటే నలుగురు నన్ను ఏమైనా అనుకుంటారని ప్రార్థన పోతున్నాయనా అయిపోయి. అర్థమైందా మీకు ఎంత నీట్గా మాట్లాడిందో? ఆమె తప్పుని కప్పిపెట్టుకుని ప్రార్థన పోతే కప్పిపెట్టుకునే అవకాశం ఉండదు. జనం తెలీదా? దేవుడే తెలీదా అవసరానికి? చూసాం ఎంత చమత్కారంగా మాట్లాడింది. కాబట్టి మనం ఏం చేసేది ఉందో అది మానేసేసి అప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు కోరినట్టుగా పవిత్రమైన హృదయాలు కలిగి ప్రేమ కలిగి దేవుని ఆరాధిస్తే ఆరాధన అంగీకరిస్తాడు. దేవుని కటాక్షం నీకు. చెడుతనం మానలేదు, కీడి చేయటం మానలేదు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దోపుడి మీద ఎగబట్టం ఆపలేదు. ఏం జరుగుతుందన్నమాట? ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తామంటే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటాం. దేవుడు అంగీకరించి కాబట్టి మనలో ఉన్న చెడుతనాన్ని వదిలిపెట్టాలి. అలాగే దేవుని మార్గం ఏదో తెలుసుకోవాలి, ఆ మార్గంలో నిలబడటానికి ప్రయత్నం చేయాలి. అలాగే దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని పరిశ్రమగా తెలుసుకొని ఆయన ఆజ్ఞాపించినట్టు జీవించాలి. అలాగే మన సహోదరుల్ని ప్రేమించాల్సిన అవసరం ఉంటుంది. 10 మంది కలిసి ఒక ఊరు వెళ్ళాము, పెళ్ళికి వెళ్ళిపోయాము. ఏం జరుగుతుంది అనమాట? అక్కడ ఏం జరుగుతుంది? అందరూ పలకరిస్తుంది, ఏమో మన పలకరి ఇట్లా అసలు మొహం తప్పిస్తుంది. ఏం చేస్తామన్నమాట? ఏమనిపిస్తుంది? ఇంటికి వచ్చి 4-5 వారాలు కూడా ప్రశాంతత ఉండదు. ఆమె ఎందుకట్ట చేసింది, ఆమె ఎందుకట్ట చేసింది నలుగురు చెప్పుకోవడం గుర్తు. ఎందుకని మనస్తాపన. అందరూ పలకరించి మనం పలకరిలా మనం పలుకుతామా? మన రాని మన ఊరు రాని సంగతి చూడ పరిస్థితి అది. కానీ అలా కాదు. నువ్వు నిజంగా దేవుని కుమార్తెకి బతకాలంటే మన లోకాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రేమ అనే బంధంతో ముడిపెట్టుకుని జీవితం గడిపితే దేవుడు నిజంగా మనల్ని ఆస్వాదిస్తాడు. శత్రువుని సైతం కూడా ప్రేమించే అద్భుతమైన స్వభావం. శత్రువును పలకరించి లేదా శత్రువుతో వందనం చెప్పి. ఒక సంగతి తెలుసా? గ్రంథంలో ఏమన్నాడు? శత్రుడికి భోజనం పెట్టమన్నాడు, మేలు చేయమన్నాడు, అప్పేయమన్నాడు. అమ్మో, ఇది ఇంకా భయంకరం. అది కుదరదండి. అర్థమవుతుందా? శత్రువుకు భోజనం పెట్టాం. ఎప్పుడన్నా పెట్టారా? నిన్ను పలకన వాడికి భోజనం పెట్టడం, నిన్ను పెద్ద గౌరవించిన వారికి భోజనం పెట్టాం. ఎక్కడైనా ఉందా మన జీవితంలో? ఏదైనా ఒక సందర్భం గుర్తు చేసుకోండి. ఎవరికి వాళ్ళే ఇతను ఆమెకి భోజనం పెట్టగలిగే పరిస్థితి, ఆమెకి కావాలంటే ఒక 10 రూపాయలు ఇచ్చిన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి. అది దేవుని స్వభావం. కాబట్టి కొంచెం ఆలోచిద్దాం. ప్రేమ అనే బంధంతో మనం జీవిద్దాం. ప్రేమను అభివృద్ధి చేసుకుందాం. దేవుని పిల్లలుగా ప్రదర్శించుకుందాం. ఆయన రాజ్యపు వాతావరణాన్ని అనేకులు ఎదుట ప్రదర్శించి అనేకులు ఆ వాతావరణంలో ఎదిగేటట్టుగా జీవించేటట్టుగా ఒక ఉన్నతమైనటువంటి భావజాలతో బ్రతకాలను ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ముగిస్తుంది. అందరికీ